మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి. మంచి మార్గంలో ఎదగడానికి చాలా టైం పడుతుంది. దానికి తెలివితేటలు ఓర్పు కావాలి. అదే వక్ర మార్గాన్ని ఎంచుకుంటే ఎంత వేగంగా ఎదుగుతామో అంతే వేగంగా పాతాళానికి పడిపోతాం. 100కి 99% నేరస్తుల విషయంలో ఇది రుజువైంది. జైలు శిక్ష పడిన ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు ఈ విషయాన్ని తమ తోటి ఖైదీలకు చెప్పుకుని బాధపడతారు. కానీ జైలు బయట ఉండే కొంతమందికి ఈ విషయం బుర్రకెక్కదు. నేరాలు చేయకూడదని తెలిసి కూడా రాంగ్ రూట్ ఎంచుకుంటారు. అలా చేసిన ఓ కుర్రాడికి ఎలాంటి గతి పట్టిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నాకు చాలా తెలివితేటలున్నాయి. టార్గెట్ ఛేదించేందుకు కావలసినంత ఓర్పు ఉంది. అదను చూసి వేటు వేయడానికి టైం కూడా ఉంది అనుకున్నాడు ఆ కుర్రాడు. నలుగురు నడిచే బాటలో వెళ్ళకూడదనుకున్న అతను ఏం చేశాడు? ఎలాంటి కన్నింగ్ ప్లాన్స్ వేశాడు? ఇతను మహమ్మద్ బాబా అలియాస్ బాబ్జీ. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సఫాయి బస్తీకి చెందినవాడు. వృత్తి మెకానిక్. 5 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అయినా ఉపయోగం లేదు. రోజువారీ వచ్చే 100-200 తాను తాగడానికి ఇంట్లో ఖర్చులకే సరిపోయేవి కావు. ఇలా పొద్దున లేచి సాయంత్రం దాకా కష్టపడి జీవితాన్ని నిస్సారంగా గడపడం అతనికి ఇష్టం లేదు. లాంగ్ డ్రైవ్ కు వెళదామంటే కారు లేదు, చేతి నిండా డబ్బులు లేవు. ఎంజాయ్ చేయడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటూ అందుకేం చెయ్యాలని ఆలోచించాడు. మెకానిక్ గా పనిచేస్తూ ఎక్కువ రోజులు టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నాడు. రోజు చేతి నిండా డబ్బు కావాలంటే ఏం చేయాలి అని ఆలోచించసాగాడు బాబ్జీ. అతని కన్నింగ్ మైండ్ కు ఐడియా వచ్చింది. అది మంచి ఐడియా అనుకున్నాడు. దాని ప్రకారం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. దానికి కావలసిన ఐటమ్స్ రెడీ చేసుకున్నాడు. అవి ఓ స్టీల్ రాడ్, మత్తు మందు ప్యాకెట్లు. వాటిని తన మెకానిక్ కిట్ పౌచ్ లో పెట్టుకున్నాడు. రోజులాగా డ్యూటీ అయిపోయాక తన ఇంటికి వెళ్లే రోడ్డును కాకుండా హైవే నుంచి ఊళ్ళోకి వెళ్లే రోడ్లోకి రాత్రిపూట బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ నిలబడ్డాడు. అటువైపు బైకులపై వెళుతున్న వాళ్లు లిఫ్ట్ అడగసాగాడు. అతన్ని చూస్తే ఎవరికైనా అతను దొంగ అన్న అనుమానం వచ్చేది కాదు. అలా నమ్మే లిఫ్ట్ ఇచ్చాడు బట్టల వ్యాపారి సీతయ్య. ఇద్దరూ బైక్ పై వెళ్లసాగారు. మీరే ఊరెళ్ళాలి అని అడిగాడు సీతయ్య. నేను సీతాపురం అండి అని తడబడుతూ చెప్పాడు. సీతాపురమా? ఆ పేరుతో ఈ ఏరియాలో ఏ ఊరు లేదే డౌట్ గా అడిగాడు సీతయ్య. అంటే అది ముందడుగు దగ్గర నుంచి కొంత దూరం హైవేపై వెళితే అక్కడ నుంచి లారీలుంటాయి. ఇక్కడ నుంచి ఓ 40 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు బాబ్జీ. సీతయ్యకు అతనిపై అనుమానం వచ్చింది.
ఆ విషయం బాబ్జీకి అర్థమైంది. వెంటనే అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి అన్నాడు. సీతయ్య బైక్ ఆపాడు. బైక్ దిగగానే బాబ్జీ మత్తు మందు ప్యాకెట్ తీసి సీతయ్య మొహానికి అదిమాడు. అతను అక్కడికక్కడే పడిపోయాడు. సీతయ్య జేబులోని 2000 రూపాయలతోనూ చేతి వాచ్, మెడలు, చైన్ అన్ని తీసుకుని బైక్ పై పారిపోయాడు బాబ్జీ. సీతయ్య విషయంపై ఆ ఏరియాలో పెద్ద చర్చ జరిగింది. రాత్రైతే చాలు హైవేపై ఎవ్వరూ వెళ్లట్లేదు. అది తెలుసుకున్న బాబ్జీ ఈసారి ఏం చేయాలని ఆలోచించాడు. కాస్త కొత్తగా ట్రై చేయాలనుకున్నాడు. ఓ బాటిల్లో కోడి రక్తం, ఓ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని ఊరికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడ్డ రోడ్లోకి బయలుదేరాడు. చికెన్ బ్రెడ్ తో బాబ్జీ ఏం చేయాలనుకున్నాడు?